నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. మరి మొన్నటిదాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా 1 ఇయర్ ప్రెడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 6 మంత్స్ అంటే అప్కమింగ్ 6 మంత్స్ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లో 6 మంత్స్ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ మీరు 1 ఇయర్ ప్రెడిక్షన్స్ చెప్పారు, బట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ 6 మంత్స్ ఏమవబోతుంది అనేది. ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది, బట్ ఈ 6 మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం, ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్. సో అలా ఈ 6 మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా చేద్దాం. అది 6 మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీన రాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతా నెక్స్ట్ ఇయర్ 2025 కి అవుతుంది. ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15th కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5, 2.5, 3 రోజులు అంతా ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి. కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడు. మ్యామ్ ఇప్పుడు ఈ 6 మంత్స్ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి మనం ఆగస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి కొంచెం బెటర్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ కూడా అదే గురువు కూడా మంచి సంచారం జరుగుతుంది అనమాట. సో కెరియర్ లో బాగా బాగుంటుంది, అభివృద్ధి చెందుతారు. అలాగే ఏంటంటే కెరియర్ పరంగా గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వెంటనే వాళ్ళు చూస్తారా అంటే లాభం చూస్తారా అంటే దాంట్లోనే నడిచి కొద్ది రోజులు అయిన తర్వాత లాభం అనేది కొంచెం దూరంలో ఉంది అని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఫ్యామిలీ పరంగా మనం చూసామంటే 7th house లో మనకి శని రిట్రోగ్రేడ్ లో ఉన్నారు కనుక ఈ 2 to 3 months కొంచెం పార్ట్నర్ తో జాగ్రత్తగా ఉండాలి. ఈగో క్లాసెస్ అనేవి తెచ్చుకోకూడదు, అంటే అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకూడదు, కోపతాపాలకి లోన్ అవ్వకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే తప్పక వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. ఒక పొద్దునే లేచి అంటే ఒక పద్ధతిగా పూజలు చేయడం కానీ లేకపోతే జపాలు చేయడం కానీ ఏదో ఒకటి 5 to 10 minutes మార్నింగ్ లేవగానే చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే పాజిటివ్ దారికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి వెళ్ళాలి కూడాను, ఎందుకంటే హెల్త్ అనేది అప్పుడే కొంచెం కుదుట పడుతుంది. ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ హౌస్ లో కేతు ఉన్నారు కనుక సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్, విచిత్రంగా డబ్బు వస్తుంది అంటూ ఉంటాం అనమాట. అలాగే వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే తోబుట్టువులతో అలాగే పార్ట్నర్స్ తో, బిజినెస్ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు, అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు. అలాగే ఏంటంటే ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవంతరాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంత క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఏమీ కనిపించట్లేదు. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది, మిడ్ నవంబర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. బిజినెస్ పార్ట్నర్షిప్ ఇప్పుడు కొత్తగా మొదలెట్టాలి అనుకున్న వాళ్ళకి కొంచెం గ్యాప్ తీసుకుని మొదలెట్టండి. ఆచితూచి చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాము. అలాగే ఏంటంటే కుటుంబ పరంగా వీళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ లేకపోతే ఓన్ హెల్త్ కానీ కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళు ఏంటంటే గణపతికి పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే కుటుంబ పరంగా పిల్లల్ని అభివృద్ధి తీసుకురావాలి అంటే వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి రోజు తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఏ ఎగ్జామ్స్ లో వాళ్ళు రాసిన దాంట్లో కానీ లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము అంటే తప్పక విజయం సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ మనకి నవంబర్, నేను చెప్పిన ఆగస్ట్ కూడా చెప్పాను, ఆగస్ట్, నవంబర్ ఇంకా అక్టోబర్ ఈ టైంలో చాలా బాగుంటుంది. అండ్ బాగానే ఉంటుంది వీళ్ళకి. కానీ ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని మనం చెప్తూ ఉంటాము. పరిహారాల విషయం ఆల్రెడీ ఒకటి చెప్పాను కనుక ఆదిత్య హృదయం కూడా సండే చదువుకోవడం మంచిది. అలాగే
మనకి ఇంట్లో ఉన్న చీవలు కానీ లేకపోతే చిన్న ప్రాణులకు కానీ ఒక బర్డ్ వస్తుంది, వాటికి కానీ కొంచెం ఆహారం పెట్టడం అనేది మంచిది. లక్ష్మీ పూజలు కూడా చేయడం, లక్ష్మీ గణపతి పూజలు చేయడం చాలా మంచిది అనమాట. తప్పక ఇవన్నీ చేస్తే కొంత వరకు పాజిటివిటీ అనేది చూస్తారు. అలాగే కొత్తగా పెళ్లి కావాలి, లవ్ రిలేషన్షిప్ లో వెళ్తున్నాము అన్న వాళ్ళందరికీ ఆర్గ్యుమెంట్స్ అనేవి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తప్పవు కనుక తప్పక ఇవన్నీ చేయండి, పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు, శ్రావణ మాసం పండుగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట, చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 months కి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది.